అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే. మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు. 2500 సంవత్సరాల క్రితం అసలేం జరిగింది? దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం? మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని, ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి, మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి, కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి, అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా, బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా, డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా, మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చెయ్యాలి, ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకొస్తాయి, దీనికి అసలు కారణం ఏంటి, కలలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కుపెట్టిన అక్షరాస్త్రమే ది ఎసెన్షియన్. ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా పేరు రాధా జోస్యుల. మరి మనం ఇంతకు ముందు అసెన్షన్ అనేటువంటి ఎన్నో ఎపిసోడ్స్ చెప్పుకున్నాము. అందులో మనం గతంలో జరిగిన ఎపిసోడ్లో చెప్పుకున్నది ఏంటి అంటే, ఛానలింగ్ గురించి మనం అడిగాం టొబయాస్ని. టొబయాస్, మీరు జాఫ్రీ హాప్ ద్వారా ఛానల్ చేస్తున్నారు కదా, ఎన్నో మెసేజెస్ ఇస్తున్నారు, అలాగే మాలో కూడా అలాంటి వింత జీవి ఒక మా లోపల కూడా ఉంటుందా, మేము కూడా అలా ఛానలింగ్ చేయొచ్చా అని అడిగాం. అడుగుతుంటే టొబయాస్ అంటున్నారు, మీరు ఎందుకు అలాగా చిన్న చిన్న విషయాలకి ఇదవుతున్నారు, మీ లోపల ఉన్న కాంతిని తెచ్చుకోండి బయటికి, మీ లోపల ఉన్న ప్రజ్ఞాత్మని వెలికి తెచ్చుకోండి, మీ ప్రజ్ఞాత్మతోనే మీరు ఏం కావాలంటే అవి తెలుసుకోగలుగుతారు, సందేశాలు తీసుకోగలుగుతారు, అందుకని ఛానలింగ్ అనేది పాతది, అది పాతబడిపోయింది, మీరు దానికోసం ఇంకా వెంపర్లాడద్దు అని చెప్తారు. అలాగే మిమ్మల్ని వదిలి మేము ఎక్కడికి వెళ్ళం, మీతోనే ఉంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే మనకి మరి అనేక పరిధులు ఉన్నాయి, ప్రతి పరిధిలో కూడా మన చైతన్యపు ముక్కల్ని పెట్టాము అని అవన్నీ కూడా మళ్ళీ మీతో కలిసే పరిస్థితులు ఏర్పడతాయి, అందుకని ఏ పరిధిలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా కూడా మీరు కంగారు పడద్దు అని చెప్తారు. ఇది రేవతి మేడం గారికి వచ్చినటువంటి అనుభవం ద్వారా తెలుసుకున్నాం మనం. అంటే అనేక రకాలుగా వాళ్ళు శారీరక ఆకృతులు కలిగి ఉంటారనమాట, వింత వింత జీవుల్లా ఉంటారు. అందుకని వాళ్ళని చూసి మీరేమీ ఇదవ్వకూడదు, వాళ్ళని అసహించుకోకూడదు, విచిత్రంగా చూడకూడదు అని తెలియజేయడం జరిగింది. అలాగే మనకి ఎవరిలో ఉన్నటువంటి ఎనర్జీలైనా సరే, ఇద్దరు మనుషుల్లో ఎనర్జీస్ ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్ ఇద్దరివి కూడా కలుపుకోవాలి అంటే అది ప్రార్థన ద్వారా కన్నా దగ్గరగా తీసుకొని ఒకరికొకరు ప్రేమతో కౌగిలించుకోవటం ద్వారా ఆ ఎనర్జీస్ ద్వారా ఒక ఉన్నతమైన ఎనర్జీ పుడుతుంది, అది కూడా వాళ్ళకి ఎంతో గొప్ప సాంత్వన చేకూరుతుంది, శాంతి చేకూరుతుంది అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మనం గ్రంథంలోకి వద్దామా? మనం ఇంతకుముందు ఇంకా ఏం చెప్పుకున్నాము అంటే, ఎప్పుడైనా సరే మీరు ఎవరికైనా యాక్సిడెంట్ అయిందని అది అలా స్పార్క్ లాగా తెలుసుకున్నప్పుడు అది జరగకపోతే కనుక మీరు ఇది జరగలేదేంటి అని అనుకోకండి. అలాగే దానికి 2 సంభావ్యతలు ఉంటాయి, జరిగే అవకాశం ఉండొచ్చు, జరగకుండా ఉండే అవకాశం కూడా ఉండొచ్చు అని దాని గురించి ఆలోచించద్దు. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ సందర్భంగా మనం పాత విషయం ఒకటి మన న్యూ ఎనర్జీలోది గుర్తు చేసుకుందాం. నలుపు తెలుపు పాలరాళ్ళ గురించి మనం అందులో చెప్పుకోవడం జరిగింది. అంటే చీకటి వైపు వెలుగు వైపు మానవులు జన్మలు తీసుకున్నారు, కొన్ని జన్మలు చీకటి జన్మలు, కొన్ని జన్మలు వెలుగు జన్మలు తీసుకోవడం జరిగింది. అంటే మంచిగా కొన్ని జన్మలు, దుర్మార్గంగా కొన్ని జన్మలు మనం తీసుకోవడం జరిగిందనమాట. అలా ఎప్పుడైతే మనం తెల్లపాలరాయిగా జన్మలు తీసుకున్నామో పక్కనే నల్లపాలరాయి ఉండేది. అంటే కొన్ని జన్మలు తెల్లపాలరాయి అంటే మంచి జన్మలు తీసుకోగానే కొన్ని జన్మలు చెడు జన్మలు తీసుకునేవాళ్ళం, మళ్ళీ కొన్ని జన్మలు చెడు జన్మలు అయిపోగానే వెంటనే పక్కనే తెల్లపాలరాయి ఉండేది, అంటే మంచి జన్మలు తీసుకునేవాళ్ళం. ఎందుకు అలా ఉన్నాము అంటే మనం అవన్నీ కూడా అర్థం అవడానికి వాటి యొక్క అనుభవాలు మనం పొందినప్పుడే మనం అర్థం చేసుకోగలుగుతాం. ఓహో, చీకటి జన్మలు ఇలా ఉంటాయి అంటే తప్పు చేసిన అంటే ఒకళ్ళకి కష్టం కలిగించడం, తప్పు ఒప్పులని కాదు ఇక్కడ, ఒకళ్ళకి కష్టం కలిగించే పనులు చేసినప్పుడు ఇలా ఉంటుంది, ఇది ఒక అనుభవము, ఒకళ్ళకి మంచి చేసినప్పుడు ఇలా ఉంటుంది అనుభవము, ఇవన్నీ తెలుసుకోవటం కోసమే మనం అలాగ రకరకాల జన్మలు తీసుకోవడం జరిగింది. ఈ ఆధ్యాత్మిక ఫిజిక్స్ని మనకి అర్థమయ్యేలా చేయడం కోసం మెటాట్రాన్ మన దగ్గర ఇప్పుడు సిద్ధంగా మన దగ్గరలోనే ఉంటున్నారు.
ఆయన ఎప్పుడు కూడా మనతో పాటే ఉంటున్నారనమాట. మనం మన ఇతర మానవులకి టీచర్ పాత్రలో మనం ఉండాలి ఎప్పుడు కూడా. అంటే ఇతర మానవులు ఎవరైనా సరే మన దగ్గరికొచ్చినప్పుడు మనం ఒక టీచర్‌గా ఉండడానికి ఇది ఒక అవకాశం అనమాట. మనలో కాంతి విరజిమ్ముతోంది. మనం ఎప్పుడైనా సరే మన ఎదురుగా ఎవరో ఉన్నారు, మనల్ని అడుగుతున్నారు అనుకున్నప్పుడు, మనం ఒక ఫీల్ అయినప్పుడు అప్పుడు మనలో నుంచి ఒక కాంతి విరజిమ్మబడుతూ ఉంటుందనమాట. రకరకాల రంగులతో, కాంతులతో వెలిగిపోతూ ఉంటాం మనం. ఎదుటి వాళ్ళొచ్చి మనల్ని అడుగుతారు, "మీరెవరిని ఛానెల్ చేస్తున్నారు? మీలో అంత కాంతి ఎలా వస్తోంది? మీరు ఒక ఏంజిలా? లేకపోతే సుదూర విశ్వం నుంచి ఎవరినైనా మీరు మీ ఒక ఏంజెల్‌ని మీరు ఫీల్ అవుతున్నారా? లేదా ఛానెల్ చేస్తున్నారా? వేరే గ్రహం నుంచి ఎవరినైనా మీరు ఛానెల్ చేస్తున్నారా? ఎవరినైనా మహనీయుడితో మీరు ఛానెల్ చేస్తున్నారా? ఎవరిని ఛానెల్ చేస్తున్నారు?" అని మనల్ని వాళ్ళు అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్తామంటే, "నువ్వు చూస్తున్న ఆ వెలుగు, ఆ తేజస్సు, నువ్వు ఫీల్ అవుతున్న నా ప్రేమ, నా సంపూర్ణత్వం నుంచే వస్తోంది. నా సర్వశక్తుల నుంచి, నా తత్వం నుంచి, నా సర్వశక్తులు ఎక్కడైతే ఉన్నాయో నా మూల తత్వం నుంచి వస్తోంది. నా ప్రజ్ఞాత్మ నుంచి వస్తోంది ఈ కాంతి అంతా కూడా. వాటినే నేను రానిస్తున్నాను, రానివ్వడానికి అవకాశం కల్పిస్తున్నాను, అంగీకరిస్తున్నాను" అని మనం అంటాం అనమాట. ఆ స్థితికి మనం ఎదుగుతున్నాం ఇప్పుడు. అందుకని మీరు మన ఎదురుగా ఎవరైనా ఉన్నట్లుగా, వాళ్ళు అడుగుతున్నట్లుగా మనం ఫీల్ అయినప్పుడు మనలో నుంచి ఆ కాంతి విరజిమ్మబడుతూ ఉంటుంది. ఆ విరజిమ్మబడుతున్న ఆ కాంతిని మనం రానివ్వాలి. వస్తూ ఉంటుంది కాంతి. మనం దానికి అడ్డుపడకూడదనమాట. గ్రిడ్‌లు మారినప్పుడల్లా మనకి 2002 నాటి గ్రిడ్‌లు సవరింపు అయిపోయింది. 2002లో మనకి 9వ పరిధి గ్రిడ్ నాటేయడం జరిగింది. అలా 9వ పరిధి గ్రిడ్ నాటినప్పుడు చాలామంది గైడ్స్ మన నుంచి వెళ్ళిపోయారు. అంటే మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, దేవాలని వాళ్ళు మంత్రాలకి సంబంధించిన వాళ్ళు. అంటే వాళ్ళు మంత్రం ఒకటే కాదు, వాళ్ళు దేవాలంటే మనకి ఆత్మాయణంలో ఉందని చెప్పుకున్నాము. వాళ్ళు సంగీతంలో చాలా నిపుణులనమాట. సంగీతంతో వాళ్ళు ఎన్నో ఎనర్జీస్‌ని సృష్టిస్తారు. ఆ ఎనర్జీస్ ద్వారా ఈ భూమి మీద ఎన్నో యుద్ధాలు కూడా ఆపగలరు, ఎన్నో రాచకార్యాలు చేయగలరు. ఎలాంటి ఎనర్జీనైనా సృష్టించే స్థితి వాళ్ళకుందనమాట. అలాంటి వాళ్ళందరూ గైడ్స్‌గా మనకి ఇప్పటివరకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 2002లో ఆ గ్రిడ్‌ల సవరింపు జరిగిన తర్వాత వాళ్ళు మన నుంచి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోతున్నారు. మన శక్తిని మనం పొందుతామని తెలుసు వాళ్ళకి. అందుకనే వాళ్ళు వెళ్ళిపోయారు ధైర్యంగా. మనదైనటువంటి స్థానాన్ని మనం పొందుతాము అని వాళ్ళకి తెలుసు. మనం వాళ్ళని ఛానెలింగ్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదనమాట. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఏదో విషయాలు తెలుసుకోవాలి, వాళ్ళ ద్వారా మన సందేహాలు తీర్చుకోవాలి అంటే అది వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు కేవలం సేవ చేయడానికనే వచ్చారు మనకి. వాళ్ళల్లో చాలామంది వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. ఆ సమయంలో మనకి ఛానెల్ అందే చోట కూడా వాళ్ళు ఉండరనమాట. మనం ఎప్పుడైనా ఛానెల్ కావాలి అనుకున్న వాళ్ళని ఛానెల్ అవ్వరు వాళ్ళు. ఎందుకంటే మనకి దూరంగా జరిగిపోతూ ఉంటారు. ఇలాంటి విషయాలు వాళ్ళకి నచ్చవు. ఎందుకంటే మనంతట మనం ఎదగాలి అంటే వాళ్ళు మనకి దగ్గరగా ఉంటే మనం ఇంకెప్పుడు ఎదుగుతాము? మనం టీచర్‌లు అయ్యామా అని మనకి సందేహం వస్తూ ఉంటుంది. ఎందుకంటే నాకింకా నేనే తెలుసుకోలేదు, ఇంక నేను టీచర్ అవ్వడం ఏంటి అని మనలో చాలామందికి ఎలాంటి అభిప్రాయాలుంటాయి. మనం ఫలానా విధంగా ఉన్న వాళ్ళు మాత్రమే టీచర్లు కాగలని ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలను ఏర్పరచేసుకుని ఆ నమ్మకాలతో ఉంటూ ఉంటాం చాలామంది. అందుకే మీరు టీచర్లు అయిపోయారు అని టొబయాస్ చెప్పినా కూడా మనలో చాలామందికి నమ్మకం కలగదు. మనకు తెలిసిన దాన్ని మన మిత్రులకు వివరించినంత మాత్రాన మనం టీచర్లు ఎలా అయిపోతాము అనుకుంటాం. ఐహిక విషయాల్లో టీచర్లు కావడానికి అది సరిపోదు కదా మరి. ఎందుకంటే మామూలుగా ఒక టీచర్ అవ్వాలంటే టీచర్ ట్రైనింగ్ అవ్వాలి. టీచర్ ట్రైనింగ్ అయినప్పుడు ఆ టీచర్ ట్రైనింగ్ ద్వారా వాళ్ళు తెలుసుకునే విషయాలు తెలియజేస్తూ ఉంటారు. మరి ఆధ్యాత్మికంగా కూడా అలాగే ఒక టీచర్ ట్రైనింగ్ ఉండాలేమో అని మనం అనుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడు టీచర్లం అయ్యామో మనకెలా తెలుస్తుంది అని మనకు సందేహం. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే మనం టీచర్లం అయిపోవచ్చు. అందుకే సార్ కూడా మనకేం చెప్పారు, ఏ నేర్చుకుంటే ఏ నేర్పండి, బి నేర్చుకుంటే బి నేర్పండి, మీరు టీచర్లు అయిపోయారు అని చెప్పేవారు కదా. మీరు మాస్టర్స్ అనేవారు కదా. అంటే మనం ఏది తెలుసుకున్నామో, ఏ జ్ఞానాన్నయితే తెలుసుకున్నామో ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. వాళ్ళనే షౌంబ్రాలు అంటారు. ఆ షౌంబ్రాలన్నా మనం, పిరమిడ్ మాస్టర్స్ అన్నా మనమే. అందుకని మనం అలాగా ఇతరులు ఎవరో చెప్పాలి, ఆవల వైపు వాళ్ళొచ్చి నువ్వు టీచర్ అయిపోయావు, నువ్వు కావాలంటే ఇప్పుడు వెళ్ళి క్లాసులు చెప్పేయొచ్చు అని ఎవరో చెప్పాలని మనం ఎదురు చూడకూడదు. మన దివ్యత్వాన్ని, మన సంపూర్ణత్వాన్ని మనం సొంతం చేసుకున్నప్పుడు, మనం టీచర్లమయ్యాము అన్న విషయాన్ని మనం సొంతం చేసుకున్నప్పుడు, మనం టీచర్లమయ్యామనే విషయాన్ని కూడా మనం సొంతం చేసుకున్నప్పుడు స్టూడెంట్లు మన దగ్గరికి వస్తూనే ఉంటారు.
అలా ఆలస్యం చేయకుండా ఎప్పుడైతే మనం స్టూడెంట్స్ రావడం మొదలుపెట్టారో అప్పుడు వెంటనే మనం చెప్పడం మొదలుపెడితే అప్పుడు మనకి ఇంకా అర్థమవుతూ ఉంటుంది. ఎంతవరకు మనం టీచర్లుగా ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి, ఎలా చెప్పాలి అనేది మనకి వస్తూ ఉంటుంది. జ్ఞానం ఊరుతూ ఉంటుందనమాట. ఇంకా ప్రక్షాళన జరగాలని, ఇంకా క్లాసులు జరగాలని ఇలా దేనికోసమో ఎదురు చూడక్కర్ల మనం. ఎందుకంటే మనం ఇంకా క్లాసులకి అటెండ్ అయితే గానీ మనం చెప్పలేము. ఇంకా ఏదో మనలో ప్రక్షాళన జరగాలి ఇలా అనుకోకూడదు. ఇప్పుడే మొదలుపెట్టండి. మీ దివ్యత్వాన్ని మీరు సొంతం చేసుకోండి. ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో మీరేం ఊహించుకోవద్దు. అది జరిగేది కొత్తదిగా ఉండొచ్చు. ఒక నిర్దిష్టమైన పద్ధతిలోనో, ఒక నిర్దిష్టమైన సమయంలోనో వాళ్ళు మన దగ్గరకొస్తారు అనుకోవద్దు. ఎవరో రావాలి అనుకోవద్దు. మీ దగ్గరకు ఎవరైనా ఒక బెస్ట్ వ్యక్తి ఇంకా రావాలేమో, రెడీ కాలేదేమో అని అసలెవరూ అనుకోవద్దు. ఇవాళే మీ దివ్యత్వాన్ని సొంతం చేసుకుని, ఈ క్షణం నుంచి ఆనందంగా ఉండండి. ఏమి జరుగుతోందో, ఎప్పుడు జరుగుతోందో, ఎలా జరుగుతోందో, మనం ఏం చేయాల్సొస్తోందో అని బుర్రలో ఆలోచనలు మానేసేయండి. మనల్ని మనం విషయాల్లో ఆలోచనలను చుట్టేసుకుని తికమక పడిపోవద్దు అని టొబయాస్ ఎంతో అద్భుతంగా మనకు తెలియజేస్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళే టీచర్లుగా నేను టీచర్‌ని అనేటువంటి భావంతో ఎప్పుడైతే ఉంటామో, ఆ టీచర్‌గా ఎప్పుడైతే మనం ఆ అభిప్రాయాన్ని సొంతం చేసుకుంటామో, మన దివ్యత్వాన్ని సొంతం చేసుకుంటామో, అప్పుడు స్టూడెంట్లు రాక దానంతట అదే జరుగుతూ ఉంటుంది. అసెన్షన్‌లో మన జీవితాన్ని అది అందించేటువంటి అన్నింటిని కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. అసెన్షన్‌లో మనం ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. రిలీజ్ చేసేస్తే జన్మగా మనం తెచ్చుకున్న ఈ జన్మలో అంటే ఎన్నో జన్మలు మనం తెచ్చేసుకున్నాం. 10 జన్మల నుంచి మనం పొందుతున్న అనుభవాలన్నీ ఇదే ఒక్క జన్మలో మనం తెచ్చేసుకున్నాం కదా మరి. తెచ్చుకుని ఈ జన్మలో గత జన్మలన్నీ కూడా మనం ప్రక్షాళన చేసుకుంటూ ఎంతో బిజీగా ఉంటూ వచ్చాం. అలా బిజీగా ఉండడానికి ఎంత అలవాటు పడిపోయామంటే ఎలా ఎంజాయ్ చేయాలో కూడా మనం మర్చిపోయాం. ఎలా ఎంజాయ్ చేయాలో మర్చిపోవడం వల్ల మనం అసలు ఎంజాయ్‌మెంట్ అనేదే గుర్తుండట్ల. అసెన్షన్‌లో మనం ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనం చేయాలని కోరుకుంటే తప్ప మనం ఏమి చేయాల్సిన పని లేదు. కదిలే పేవ్‌మెంట్లు లాంటివి ఇప్పుడు. మన యొక్క రోజులు ఎలాంటివంటే కదిలే పేవ్‌మెంట్స్. అంటే ఇప్పుడు మనం ఒక పేవ్‌మెంట్ మీద నడుస్తూ ఉంటాము. నడుస్తున్నప్పుడు పేవ్‌మెంటే కదిలిపోతుంటే ఇక నడవాలా మనం? ఇంక మనం నడవాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచుంటాం అంతే. ఇప్పుడు ఎక్సలేటర్ అనేది ఉంటుంది. అది ఎక్కి నుంచుంటాం అంతే నడవం కదా! దానంతట అదే పైకి తీసుకెళ్ళిపోతుంది. అలాగా మనం కదిలే పేవ్‌మెంట్స్ మీద ఉండి ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం ఏం లేదు మనకి. దారి దానంతట అదే జరుగుతూ ముందుకు తీసుకెళ్ళిపోతుంది మనల్ని. అలాంటి నున్నటి రోడ్డు పక్కన మనం ఉన్నా కూడా ఆ నున్నటి రోడ్డు మన పక్కనున్నా కూడా మనం ఏం చేస్తున్నామంటే నున్నగానే ఉంది రోడ్డు. అప్పుడు మనం అసలు బూట్లు కూడా అవసరం లేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే బూట్లు వేసుకొని నడవచ్చు హాయిగా ఆ రోడ్డు మీద. బూట్లు వేసుకోకున్నా కూడా నడవచ్చు అక్కడ వదిలేసి. కానీ మనం ఏం చేస్తున్నాం ఆ బూట్లను మన భుజానేసుకొని ఆ నడవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకలాగా? మనం హాయిగా ఆ రోడ్డు మీద నడుస్తూ వెళ్ళిపోవచ్చు బూట్లేసుకుని. లేదా ఒకవేళ రోడ్డు ఒకవేళ ఎక్కడైనా రాళ్ళు, రప్పలు ఉన్నాయనుకోండి, ఆ రాళ్ళు అవి ఉన్నప్పుడు బూట్లు తీసేసి భుజానేసుకొని నడుస్తుంటే కాళ్ళల్లో ఆ రాళ్ళు గుచ్చుకుని రక్తం ఓడ్చుకుంటూ ఉంటుంది. ఆ రక్తం ఓడ్చుకుంటూ నడవాలని కూడా మనం ఎంపిక చేసుకోవచ్చు. మన ఇష్టం అది. కదిలే పేవ్‌మెంట్ మీద ఉండాలి అనుకుంటే కదిలే పేవ్‌మెంట్ లాంటి ప్రదేశమే మనకు దొరుకుతుంది. లేదు రోడ్ల మీద రాళ్ళు, ముళ్ళు ఉన్న చోట నాకు కావాలి నేను బూట్లని భుజానేసుకొని కష్టపడతాను అంటే కష్టపడే జీవితమే మనకొస్తుంది. లేదు నేను హాయిగా రాయల్‌గా నున్నటి రోడ్డు మీద బూట్లేసుకొని హుందాగా నడుచుకుంటూ వెళ్తాను అంటే అలాంటి జీవితమే వస్తుంది. ఎంపిక స్వేచ్ఛ అనమాట అది. అందుకని ఎందుకు ఈ తేలిక దారి ఉండగా ఇలాంటి దారి ఎందుకు ఎన్నుకున్నారు వీళ్ళని మన వైపు అందరూ చూస్తూ ఉండిపోతారు తప్ప ఎవరు మనల్నేమి ప్రశ్న వేయరు. కొండెక్కడం కోసం మనం సైకిల్ తొక్కుతున్నా, సైకిల్ కష్టపడి మనం కొండ ఎక్కడానికి బదులు పరిసరాలే కదులుతూ మారిపోతూ ఉంటాయి మనం ఇష్టపడితే. మనం కొండ ఎక్కడానికి సైకిల్ వేసుకొని కొండ ఎక్కక్కర్లేదు. నేను ఈ కొండ ఎక్కాలి అని మనం ఒక భావన చేసినప్పుడు ఒక్కొక్కసారి ఆ పరిసరాలే కదిలిపోతూ మనల్ని కొండ మీదకి తీసుకెళ్ళిపోవచ్చు. మనల్ని కష్టపడక్కర్లేకుండా. అంటే మన దివ్యత్వాన్ని మనం నమ్మినప్పుడు, సొంతం చేసుకున్నప్పుడు మనకి ఏది కావాలంటే అది మనం మార్చుకోవచ్చు. అదే అసెన్షన్ అంటే. అసెన్షన్ అంటే మనకి కావాల్సినట్లుగా మన జీవితాన్ని మనం మార్చుకోవడమే. మనకి ఎలా కావాలో అలా మనం డిజైన్ చేసుకోవటమే మనం చేయాల్సిందల్లా. ఇలా టొబయాస్ ఎన్నో మనకి ఆహ్లాదభరితమైన ఉపమానాన్నిస్తూ తేలికదారి అందుబాటులో ఉన్నప్పుడు సంతోషంగా దాని మీద సాగడం బావుంటుంది కదా! అని చెప్తున్నారు మనకి. అలాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా అంటే ఇప్పుడు మనం ఇవి ఏవైతే ఈ ఛానెలింగ్ జరుగుతుందో, ఈ ఛానెలింగ్ జరుగుతున్నప్పుడు అందరూ కూడా ఎంతోమంది సమావేశమై ఈ ఛానెలింగ్ వింటున్న వాళ్ళందరూ కూడా కలిసి చాలా కాలం క్రితం ఒక ఆకృతిగా ఏర్పడ్డారు.
అది మన ఊహకు కూడా అందదనమాట. అప్పుడు మనం ఉండిన చోట అప్పుడు మనం కూడా ఉన్నాం. ఇప్పుడు వింటున్నాము అంటే అప్పుడు ఉన్నాం మనం. ఛానెలింగ్ జరిగినప్పుడు ఉన్నాం. ఆ సమయంలో కూడా ఉన్నాం. అంటే ఛానెలింగ్ జరిగింది ఈ మధ్య కాలంలోనే కదా! ఎప్పుడు ఉండుంటాం మనం అంటే మనం ఆత్మపరంగా ఉంటాం ఫ్రెండ్స్. మనం దేహపరంగా ఉండాల్సిన అవసరం లేదు. మనం నిద్రపోతున్నప్పుడు మన ఆస్ట్రల్ బాడీ వెళ్ళిపోతుంది. అన్ని చోట్లకి వెడుతుంది. ఎక్కడ జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ ఉంటుందనమాట. అలా మనం అక్కడ ఉంటాం. అలా మనందరం కూడా కలిసి ఒక ప్లాన్ వేయటం ఆసక్తికరంగా చేయడం జరిగిందనమాట. జరగబోయేదానికి మనం ఎంతో ప్లాన్ చేసుకున్నాం. సింపుల్‌గా మనం దాని గురించి చెప్పుకోవాలంటే, మన జన్మ తర్వాత జన్మకు కూడా మనం ప్లాన్‌లేసుకుంటూ ఉంటాం. అయితే మనలో ఎంతోమంది దాన్ని అర్థం చేసుకుంటారు. కొంతమంది అర్థం చేసుకోలేకపోతారు. ఎప్పుడు కూడా మనం నిరంతరం ప్లానింగ్ కార్యక్రమంలో ఉండకపోవచ్చు. ఎంపిక స్వేచ్ఛ ఇక్కడ మనకి ఉంది. మనం ఎంత లీనియర్‌గా ఉన్నామంటే, భగవంతుడు కూడా లీనియర్‌గా ఉంటాడు అని అనుకుంటూ ఉంటాం మనం. అంటే ఒక క్రమానుగతంగానే ఉంటుంది అనుకుంటాం మనం. ఆ క్రమానుగతంగానే భగవంతుడు కూడా ఉంటాడు అనుకుంటాం అనమాట మనం. ఇది నిజంగా ఏంటంటే, ఆ భగవంతుడిలో భాగమైన మనం వర్తమాన కాలంలో ఉన్నాం. మనం భగవంతుడిలోని భాగమైన మనం వర్తమాన కాలంలో ఉన్నాం. భూమి మీద మనం మన పని చేసేసాము అని అనుకుంటున్నామేమో. అసలు మన పనేంటో మనకు తెలుసు అని అనుకోవడమే క్రయానికి నవ్వొస్తుందట. క్రయాన్ని వాళ్ళందరూ నవ్వుకుంటారట. ఈ భూమి మీద మన పనేంటో మనకు తెలుసు అనుకుంటాం. కానీ మనకు కూడా తెలీదు. ఎందుకంటే ఈ భూమి మీద వచ్చేది కొత్త ఎనర్జీ ఇది. న్యూ ఎనర్జీ. ఈ న్యూ ఎనర్జీ గురించి మనకు కూడా తెలీదు. ఏం చేయాలో మనకి తెలీదు. అందుకని వాళ్ళు నవ్వుకుంటున్నారట. వీళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలీదు ఏది కూడా. అలా జరుగుతోంది అంతే అనుకుంటున్నారు. నిండుతనాన్ని ఫీల్ అవ్వడం వేరు. అలసిపోయినట్లు ఫీల్ అవ్వడం వేరు. మనం ఒక పని చేసినప్పుడు ఒక నిండుదనాన్ని అబ్బా! హాయిగా ఉంది చేశాము అనే ఒక తృప్తి ఉంటుంది చూసారా? ఆ నిండుదనం వేరు. అమ్మో! ఇంత పని చేశాము అని అలసిపోవడం వేరు. అది లీనియర్ లక్షణం అన్నమాట. అలసిపోతున్నామే, ఇంత పని చేశాము, అంత పని చేశాము అనుకోవడం లీనియర్ లక్షణం. భూమి మీద పని అయిపోయింది అనిపించటం అనేది ఆధ్యాత్మిక లక్షణం. అంటే ఈ భూమి మీద మనం ఏం చేయాలనొచ్చామో అది హాయిగా చేశాము అని ఒక అద్భుతమైనటువంటి సాటిస్ఫాక్షన్ మనలో కలగటం ఆధ్యాత్మిక లక్షణం. దీన్ని వింటున్న వాళ్ళు గానీ, చదువుతున్న వాళ్ళు గానీ మనలో చాలామంది తప్పకుండా మళ్ళీ తిరిగి భూమి మీదకొస్తారు. కాబట్టి ఈ ఎంపిక స్వేచ్ఛ ముందుగానే ఎంచుకునే ఎంపిక స్వేచ్ఛ. అంటే మళ్ళీ భూమి మీదకి రావాలా అక్కర్లేదా అనేది. కానీ దాని బదులుగా ముందుగానే ఎంచుకునే బదులుగా ఏ క్షణానికి ఆ క్షణం ఎంచుకోవచ్చు కదా ఎంపిక స్వేచ్ఛ. ఎప్పుడు కావాలంటే అప్పుడే ఉంటుంది కదా. అందుకని ఏ క్షణానికి ఆ క్షణంలోనే ఎంపిక స్వేచ్ఛ. అంటే వర్తమాన క్షణంలో ఉంటూ అప్పటికప్పుడు ఎటువంటి ప్లాన్లు లేకుండా, ఎటువంటి డిజైన్లు చేయకుండా, ఎటువంటి అజెండాలు పెట్టుకోకుండా అప్పటికప్పుడు మనం మార్చుకుంటూ వెళ్ళొచ్చు ప్లాన్ని. అలా మార్చుకుంటూ ఎంపిక స్వేచ్ఛ అయితే బావుంటుంది కదా. ఆ పాత ఎంపిక స్వేచ్ఛ ఎందుకు, ఇప్పుడు కొత్త ఎంపిక స్వేచ్ఛ తీసుకోండి అని చెప్తున్నారనమాట ఇక్కడ టొబయాస్. మీకు ఇష్టమైతే కొత్తగా ఎంపిక చేసుకోండి. అప్పటికప్పుడు మీరు ప్లాన్ చేంజ్ చేసుకోవచ్చు చక్కగా. ఈ వర్తమానంలో ఇప్పుడు ఈ భూమి మీద ఇంకా కొన్నాళ్ళు నేను పని చెయ్యాలి అనుకుంటే ఉంటారు. ఇంక ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పని అయిపోయిందంటే ఉండక్కర్లేదు. అలా మీరు అప్పటికప్పుడే మీరు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్తున్నారనమాట. అలాగే భూమి మీద బ్రతికుండగానే మనం అసెండ్ అయ్యాం. మనం జీవించి ఉండగానే ఇదే శరీరంతో మనం అసెండ్ అయ్యాం. అయితే తర్వాత జన్మ తీసేసుకున్నాం కూడా మనం. అంతకుముందు జన్మ అయిపోయింది. ఇప్పుడు ఇంకో జన్మ ఇదే శరీరంతో తీసేసుకున్నాం. తర్వాత జన్మ కూడా తీసేసుకున్నాం. అంటే ప్లానింగ్ జరిగిపోయినట్లే కదా. ఇలాగ రాబోయే జన్మ కూడా ప్లానింగ్ జరుగుతోంది. అయితే ఆ ప్లానింగ్ భూస్థాయిలో కాకుండా ప్రజ్ఞాత్మ స్థాయిలో జరుగుతోంది మనకి. ఇప్పుడు మనం భూస్థాయిలో చేసుకున్నాం ఇప్పటివరకు ప్లానింగ్లు. ఇప్పుడు ఇంక మన ప్లానింగ్ ఏం అవసరం లేదు. ప్రజ్ఞాత్మ స్థాయిలో ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. మనం వర్తమానంలో అన్నింటినీ సంభావ్యతలుగా అనుకోవడం జరుగుతుంది. అంటే ఏదైనా సాధించగలం, ఏదైనా జరుగుతుంది అని మనం వర్తమానంలో అనుకుంటాం. అయితే ఆ సంభావ్యతలను కూడా ఏకకాలంలో అన్నీ జరిగేవిగా చూడడం జరుగుతుంది. ఇది మనకంత తేలిగ్గా అర్థమవదు. ఏంటంటే ఇదెలాగా అని. దానికి ఒక ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, ఒక పెద్ద బెలూన్ ఉందనుకోండి. దాని మధ్యలో మనం కూర్చునున్నాం. ఆ బెలూన్ లోపల భాగంలో గతంలో ఉన్నటువంటి, ఇప్పుడు ఉన్నటువంటివి, భవిష్యత్తులో ఉన్నటువంటి అన్ని సంభావ్యతలు కనపడుతున్నాయి. అంటే గతంలో మనం ఏం చేసాము, ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాము, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటి ప్రభావం మన మీద ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అంటే ఆ గతంలోనూ మనమే, ఇప్పుడు మనమే, తర్వాత మనమే అనేది మనకు అర్థమవుతుందనమాట. అంటే గతం అంటే ఏంటి? అది ఒక భ్రమ.
గతం అనేది ఒక భ్రమ. ఆ భ్రమ వర్తమానంలో మనం ఎక్కడున్నామో మన పరిస్థితి ఏమిటో తెలియచేస్తుంది కదా! అంటే ఆ గతం అయిపోయింది. ఇప్పుడు వర్తమానంలో ఆ గతం యొక్క ప్రభావం ఇక్కడ వర్తమానంలో కనిపిస్తోంది. మన పరిస్థితి ఏమిటో తెలియచేస్తుంది. అంతేకాకుండా ఆ గతం సంభావ్యతల రూపంలో బెలూన్ లోపల ఉంది కాబట్టి అది వృత్తాకారంలో ఉంది. అది మళ్ళీ సంభావితల రూపంలో మనం ఆ వర్తమానంలో ఏదైతే చేసినా జరుగుతూ ఉంది కాబట్టి అది మనకు వృత్తాకారంలో మనకు కనిపిస్తోంది. అన్ని పాయింట్‌లో నిరంతరం అది కలుస్తూనే ఉంటుంది. అంటే ఈ లీనియారిటీ అనేది, క్రమానుగతం అనేది ఏమిటో తెలుసుకుందాం. మనకి సంబంధించినంత వరకు పై లైన్‌లో మనం చదివింది వాస్తవం. వర్తమానం కాదది. ఒక వాస్తవం. ఈ పదాలు దాటి వచ్చేసాం. వాస్తవము, వర్తమానము కాదవి. ఆ పదాలు దాటి మనం వచ్చేసాం. అది గతం అయిపోయింది. అంటే ఏదైతే మనం ఇంతకుముందు చేశామో ఆ వర్తమానం కాస్త గతంలోకి మారిపోయింది. ఆ వాస్తవం గాని, ఆ వర్తమానం గాని గతం అయిపోయింది. ఆ పదాలు దాటి వచ్చేసాం. అందుకని గతం అయిపోయింది. రాబోయే పారాగ్రాఫ్‌లో ఉన్న పదాలు కూడా మనకి వాస్తవమే. అంటే అది వర్తమానం కాదు. రాబోయే భవిష్యత్తులో అవి కదా! తర్వాత పేరాలో మనం చదువుకునేవి భవిష్యత్తులో వచ్చేవి. ఇలా అనుకోవడం క్రమానుగతం. అంటే జరిగిందేమో గతము, ఇప్పుడు జరగబోయేదేమో భవిష్యత్తు అని మనం ఏదైతే అనుకుంటాం దాన్ని క్రమానుగతం లీనియారిటీ అంటామన్నమాట. నిజం ఏంటంటే మనం ఇప్పుడు చదివిన పదాలు అంటే అప్పుడే గతంలో అయిపోయిన పదాలు, ఇప్పుడు చదువుతున్న పదాలు అంటే ఈ వర్తమానంలో చదువుతున్న ఈ పదాలు, ఇక చదవబోయే పదాలు అన్నీ కలిసి ఒక అసలైన వాస్తవం అన్నమాట అది. అటువంటప్పుడు మనం చదువుతున్న అనుభవంలో అవన్నీ కూడా సమానమే. అంటే ఆ పాతది చదివితేనే ఇప్పుడు వర్తమానంలో అది అర్థమవుతుంది. వర్తమానంలో అది అర్థమైతేనే దానికి భవిష్యత్తుకు రూపకల్పన, దానికి కంటిన్యూషన్ ఉంటుంది. అందుకని ఇప్పుడు మన న్యూ ఎనర్జీ ఇంతకుముందు అయిపోయింది. అది మనకి గతమైంది. ఆ గతానికి ఇప్పుడు మన వర్తమానం ఏంటి? అసెన్షన్. ఈ అసెన్షన్ ద్వారా మనం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోగలుగుతాం. అంటే దానికి దీనికి ఒకటే క్రమానుగతంగా జరుగుతున్నాయన్నమాట ఇవి. అంటే ఇవన్నీ కూడా అనుభవంలో సమానమే. కొన్ని వాక్యాలు ముందు మనం చదివిన పదాలు, ఇప్పుడు మనం చదువుతున్న పదాలకు, చదవబోతున్న పదాలకు పునాదులుగా ఉపయోగపడతాయి అంతే. మనకి న్యూ ఎనర్జీ అనేది అసెన్షన్‌కి ఒక పునాదిగా ఉపయోగపడుతుంది. ఏదైనా నిజంగా జరిగిపోయి ఉండినా కూడా దాని ప్రభావం మన మీద ఇప్పటికీ ఉంది. దాని పట్ల మన ఫీలింగ్స్‌లోనూ, ఆ ఫీలింగ్స్‌ని ఆధారం చేసుకొని మనం చేయబోయేటువంటి వాటిలో కూడా దాని ప్రభావం ఉంటుంది. ఏదైనా సరే ప్రతి దాంట్లో కూడా పాత వాటిల గతం ప్రభావం ఉంటుంది, వర్తమాన ప్రభావం కూడా ఉంటుంది. కనుక అదంతా మన సహసృష్టిలోని భాగమే. మనందరం కలిసి చేస్తున్నటువంటి సహసృష్టిలోని భాగమే ఇదంతా. గతం అనేది ఒక చోట సిమెంట్‌తో వేసి అతికించేదేం కాదు. అలాగే ఇప్పుడు మనం ఎక్కడున్నా దానికి అవకాశాన్ని ఏర్పరిచేది గతం. ఇప్పుడు వర్తమానంలో ఉన్నాము అంటే దీనికి అవకాశం కల్పించేది గతం అన్నమాట. గతంలో నేను న్యూ ఎనర్జీ ఇక్కడ అందులో మన గ్రంథాలయంలో చెప్పాను కాబట్టి దానికి ఇప్పుడు నేను అసెన్షన్ చెప్పగలుగుతున్నాను. దానికి కొనసాగింపుగా. అంటే అది గతం అయితే ఇది వర్తమానం అయింది. అనుభవంలో ఒక భాగమే ఇవన్నీ కూడా. మన వర్తమానాన్ని మనం ఎప్పుడైతే కూర్చుకుంటామో అప్పుడు మనం గతం వేసిన సెటప్ కూడా మారిపోతూ ఉంటుంది. అంటే వర్తమానాన్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో ఇప్పుడు ఏదైనా ఒక పని ఇంతకుముందు ఒక పని చేసాం. అది సహనంలో ఆపేసాం. తర్వాత మరో పని మొదలుపెట్టాం. మరో పని మొదలుపెట్టినప్పుడు అక్కడతో అది ఆపినట్టు. ఇప్పుడు కొత్త పని మొదలుపెట్టినట్టు. సెటప్ ఆగిపోయింది అక్కడతో. అక్కడ సెటప్ మారిపోయిందనమాట. అలాగ సెటప్‌ని కూడా మార్చుకోవచ్చు. ఉదాహరణకు మనం ఇప్పుడు ఏదో చదివి ఉలికిపడ్డాం. ఉలికిపడినప్పుడు తలకిందులయ్యాము అనుకుంటాం మనం. జరిగిపోయిన ఆ ఘట్టాన్ని మనం చెరిపేయలేము. మనం నిజంగానే ఆ పదాలను చదివాం. ఆ పదాలను చదవడం అనేది లీనియర్‌గా గతమే. మనం క్రమానుగతంగా చూస్తే అది గతమే. తర్వాత రాబోయే పారాగ్రాఫుల్లో ఒకచోట ఇందాక మనం ఏ సమాచారం చదివి ఉలిక్కి పడ్డామో ఆ విషయంలో నిజానికి ఏం జరిగిందో చెప్పబడింది. అంటే అక్కడ చదివినప్పుడు వాడు అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాడు అని చదివామనుకోండి. అయ్యో పడిపోయాడా అని మనం నాలుక ఖర్చుకుంటాం. తర్వాత ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయాడనే దానికి అక్కడ ఉదాహరణ ఇస్తారు. ఓహో! దీని గురించి వాడు కళ్ళు తిరిగి పడ్డాడా? వాడు చేసుకున్న పొరపాటే అది అని మనకి ఇక్కడ అర్థమవుతుందనమాట. వాడేదో అక్కర్లేనిది, అవసరం లేనిది ఏదో నోట్లో పోసుకున్నాడు. దానివల్ల వాడికి కళ్ళు తిరిగాయి. దీనివల్ల నా కళ్ళు తిరిగాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుందనమాట. ఈ విషయంలో మనకి అది చదివాక రిలాక్స్ అయిపోతాం. దీని గురించే కదా అని. అదా సంగతి ఇప్పుడు అర్థమైందని నవ్వేసుకుంటాం మనం. అంతేగాని అర్థం అవ్వనప్పుడు అయ్యో ఎందుకు కళ్ళు తిరిగి పడ్డాడు ఒక సస్పెన్స్ అన్నమాట. అది మనల్ని ఇంకా బాధించదు. అంటే ఇది రియాలిటీలో కథలో కాదు, ఒక రియల్‌గా మనకు జరిగినప్పుడు. కనుక మనం గతాన్ని మార్చేస్తాం అన్నమాట ఇక్కడ.
ఒక అతనికి ఏదో ఒంట్లో బాలేదు, బ్లడ్ వామిటింగ్ అయింది, క్యాన్సర్ ఏమో అని భయపడ్డాము, అమ్మో అని భయపడ్డాము. అది గతంలో జరిగింది. తర్వాత వర్తమానంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. అతనికి క్యాన్సర్ కాదు, మామూలుగా అతను ఏదో ఆహారం ఏదో విషతుల్యమైంది, దానివల్ల దీనికి మెడిసిన్ వాడితే తగ్గిపోతుందని చెప్పారనుకోండి. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం కదా. అంటే గతాన్ని ఇక్కడ మార్చేసాం కదా మనం. అలా గతాన్ని కూడా మనం మార్చుకోవచ్చు. మనం ఇందాక ఆ పదాలను చదివిన వాస్తవం మారలేదు అక్కడ. ఇందాక అతనికి బ్లడ్ వామిటింగ్ అవడం అనేది మారలేదు అక్కడ. అయితే ఆ గతాన్ని గురించిన మన వర్తమాన దృక్కోణం మారిపోయింది. అతనికి క్యాన్సర్ కాదు అనేటువంటి దృక్కోణం మనకి సరిగ్గా సరైన దృక్కోణం వచ్చేసింది. అంతర్పరిధిత్వాన్ని మనం చెప్పడానికి చాలా చిన్న పోలిక అనమాట. అంటే మన లోపల ఎంతో పరిధి ఉంది. ఆ అంతర్పరిధి తత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఈ లీనియర్ గురించి మనం తెలుసుకోవాలంటే మామూలు విషయాల ద్వారానే మన అంతర్గత పరిధిని గురించి కూడా తెలుసుకోగలుగుతాం. మనం ఉదాహరణగా ఇలా చెప్పుకుంటేనే అది అర్థమవుతుంది. మనం మొత్తం వాస్తవాన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చేసుకోగలుగుతాం. ఆవల వైపు వాళ్ళు మనమంతా ఒక కుటుంబం. వాళ్ళు మనము కలిపి ఒక కుటుంబం. వాళ్ళు వేరు, మనం వేరు కాదు. ఈ బెలూన్లో కూర్చునే ఉంటాం నిరంతరం. వాళ్ళు మనం కూడా ఒకే బెలూన్లో ఉన్నాం. సంభావ్యతలను చూస్తూనే ఉంటాం. అంటే ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, ఏం జరిగింది, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. మనల్ని సపోర్ట్ చేసే బృందం కూడా మనతోనే ఉంటుంది. అయితే మనకు అర్థం కానిది ఏంటంటే మనలోని ఒక భాగం ఇంకా ఆవలి వైపు వాళ్ళతోనే ఉంది. అంటే మన ప్రజ్ఞాత్మని ఏదైతే చెప్పుకుంటున్నామో అది అక్కడే ఉండిపోయింది. అవతల తోడబుట్టిన వాళ్ళకంటే దగ్గర వాళ్ళు, ఆవల వైపు వాళ్ళు మనం ఆవల వైపు వాళ్ళతో పరస్పరం ప్రేమలో పడ్డాం. అంటే వాళ్ళు మనము ఒకటిగా ఇష్టంగా ఉంటున్నాం, ఒకళ్ళంటే ఒకళ్ళం. భగవంతుడు మాత్రమే అర్థం చేసుకోగలిగిన విధంగా మనం ఒకరికొకరు కనెక్ట్ అయి ఉన్నాం. ఆవలి వైపు వాళ్ళతో మనం కనెక్ట్ అయి ఉన్నాం. నిజానికి మనం ఎక్కడున్నాము? అసెండ్ కావడంలో ఏ భాగంలో ఉన్నాము? మనలో ఒక భాగం మాత్రమే భూమి మీద పనిచేస్తోంది. మిగిలిన మన భాగాలు మిగిలిన మనతో కలిసి ఇంకా బుడగలోనే ఉన్నాయి. అంటే ఆ బుడగలోనే ఉండిపోయాయి మనమన్నీ కూడా. అక్కడ ఏం చేస్తున్నాయంటే తన బాస్ అయిన మానవుడితో కలిసి సహసృష్టి చేస్తూ, ప్లానింగ్ చేస్తూ ఆ ఎనర్జీ ఇస్తున్నటువంటి ఆదేశాలను అమలుపరుస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక నియమం ఉంది. మనం అనుమతిస్తే తప్ప భూమి మీద ఉన్న ఏ మానవుడు, ఏ దేవత మన సత్యాన్ని కానీ, మన ఆధ్యాత్మిక మార్గాన్ని కానీ ప్రభావితం చేయలేరు. ఈ విషయాన్ని మనం విస్మరించకూడదు ఎప్పుడూ కూడా. మన ప్రభావం ఉండాలి అక్కడ. మన యొక్క స్థితి మనం కూడా ఇష్టపడితేనే, మనం అనుమతిస్తేనే జరుగుతుందన్నమాట. కానీ మనం గమనించింది ఏంటంటే అంతర్లీనంగా జరుగుతోంది. నాకు దాఖలా చూపించు, అప్పుడే నమ్ముతాను అని మనసులో సిద్ధపడిపోయి ఉంటాం. అంటే ఇక్కడ పై రుజువు కోసం మనం అడుగుతున్నాం. మనలో నమ్మడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టే ఆ సందర్భం వచ్చినప్పుడల్లా మనం ఈ మాట ఉపయోగిస్తున్నాం. నేను నమ్మాలంటే నాకు ఏదైనా చూపించు, నాకు నమ్మకం వచ్చేలాగా చెయ్యి అని అడుగుతున్నాము. అంటే నమ్మకం ఉంది కాబట్టే. మన ఈ సంసిద్ధత ఉన్నప్పుడే ఆ ఎనర్జీ, అదే వాళ్ళకి మన యొక్క అవతలి వాళ్ళ ఎనర్జీలకి మనం ఆహ్వానించినట్టు. నోరు తెరిచో పేరు పెట్టో మాత్రమే పిలవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. నమ్మకం ఉంటే చాలు. నేను నమ్మాలి అంటే నాకు ఏదైనా చూపించు అంటే నమ్మామనే కదా అర్థం. ఓకేనా? మరి ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆపుకుందాం. తిరిగి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.